చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సుందర 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 రే సుందర రే సుందర ఏయ్ మీ ఆయన ఎక్కడ? ఎందుకు? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ ఆయన ఎక్కడ? ఇంట్లో లేరు, తిరుపతి వెళ్ళారు. ఆ గుండు కొట్టి వాడు గుండు కొట్టించుకోవడానికి తిరుపతి వెళ్ళాడా గొట్టంగాడు? మాటలు మర్యాదగా రాని. నీకు మర్యాద ఏంటే? ఎకరం స్థలం కొనమని మీ ఆయనకి డబ్బిచ్చాను. నమ్మి డబ్బిస్తే ఆ ఎకరం స్థలం నా పేరును కాకుండా నీ పేరును కొంటాడా? 25 ఏళ్ళ నుంచి మీకు ఊడిగం చేస్తున్నాం. పేరుకే వాటా జీతం రాళ్ళు తప్పించి మాకు మీరిచ్చిందేమిటి? ఇంతకాలం మీ బాగు కోసమే మా వారు కష్టపడ్డారు. ఇప్పుడైనా మా బాగు చూసుకోవాలిగా. అందుకనే ఆ ఎకరం స్థలం నా పేరుని పెట్టారు. మీ బాగు కోసం నా ఎకరం స్థలం సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? మీరు సొంతం చేసుకుంటే చూస్తూ ఊరుకుంటానికి నేనేమి చేతగాని సన్నాసిని కాదు. చేసిన తప్పుకు సారీ చెప్పి అర్జెంటుగా నీ పేరునున్న దస్తావేజులు నా పేరున బదిలీ చెయ్యి. అది జరగని పని. ఏంటే వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? చెయ్యి. నేను మొగరాయిలా పెద్ద ఫోజు కొడుతున్నావేంటి? మర్యాదగా చెయ్యి, లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఎంత చూస్తానే. ఏది చూడు. నీకు దమ్ముంటే నువ్వు మొగాడవైతే చూడరా. అంతు చూస్తాడంట అంతు. మేమంత చేతగాని వాళ్ళం అనుకున్నావా? శకుంతల, నువ్వు వరిసినంత మాత్రాన నేను భయపడతాను అనుకున్నావా? పోరా తాగుబోతు వెధవా. మర్యాదగా దస్తావేజుల మీద సంతకం చేయను, లేదంటే నిన్ను ఇక్కడే గొంతు పిసికి చంపేస్తాను. ఏంటి వదిలేది? అంత తెలుసుకొని నేను వెళ్ళనా? తలుపు తీవే, ఇవాళ నీ అంత చూస్తానే. శకుంతల, తలుపు తీ, తలుపు తీ. శకుంతల, తలుపు తీ. హలో, పోలీస్ స్టేషన్ అండి. నేను ఇంజనీర్ సుందరం గారి భార్య శకుంతల మాట్లాడుతున్నానండి. మా ఆయన లేని సమయంలో ధర్మారావు గారి కొడుకు జయకృష్ణ మా ఇంట్లో చొరబడి నన్ను చంపుతానంటున్నాడండి. మా ఇంట్లోనే ఉన్నాడు సార్. సార్, రూమ్లో పెట్టి మీకు ఫోన్ చేస్తున్నాను సార్. త్వరగా రండి సార్. తలుపు తీస్తావు లేదా? మర్యాదగా తీయకపోయావా తలుపు పగల కొట్టుకొచ్చి నేను ఎంత చూస్తానే. తీవే శకుంతల, నిన్నే తీవే. తీవే, తీవే శకుంతల. రండి ఇన్స్పెక్టర్ గారు. ఆ రూమ్ లో పెట్టి తాళం వేసి తలుపు ఓపెన్ చేయండి. చూసారా చూసారా? మీ ముందే ఎలా అరుస్తున్నాడు చూసారా? ఏ మిస్టర్, ఏమిటిది? మగవాళ్ళు లేనప్పుడు ఇంటికొచ్చి గొడవ చేస్తావా? ఒంటరిగా ఉన్న ఇల్లాల మీద దౌర్జన్యం చేస్తావా? చంపుతానని నాకు గొంతు నొక్కాడు సార్. ఎరా చంపుతావా? అంత మనగడవా? మాట్లాడమే. సార్, అసలు జరిగింది ఏంటంటే వీళ్ళు నన్ను నిలువున మోసం చేశారు. నా పేరు మీద కొనమన్న స్థలం ఈవిడ గారు తన పేరున కొనుక్కుంది సార్. మీకు 33 లావాదేవీలు ఉండొచ్చు. అవి కోర్టు ద్వారా తెలుసుకోవాలి. అంతేగాని ఇంటికొచ్చి చంపుతానంటూ బెదిరిస్తావా? ఆవిడిచ్చిన కంప్లైంట్ మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నారు. సార్, అది కాదు సార్, నేను చెప్పేది మీరు పూర్తిగా వినండి సార్. వినేది నువ్వు చెప్పాలనుకున్నది ఏదో స్టేషన్ లో చెప్పరా. నడు సార్.
హలో ఆ. 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 శాంతి ఫోన్ వచ్చినట్టుంది. ఎక్కడి నుంచి? అదేమిటే రిసీవర్ పట్టుకుని అలా నిలబడిపోయావు? ఏం జరిగిందే? ఏం జరిగిందని అడుగుతుంటే మాట్లాడవేమిటే? నీ పెద్ద మనవడు చేసిన నిర్వాకానికి ఏం మాట్లాడమంటా? ఏం చేశాడు? తన పేరున కాకుండా ఆ శకుంతల పేరున ఎకరం స్థలం రిజిస్ట్రేషన్ అయిందని తెలుసుకున్న నీ మనవడు ఇంజనీర్ ఇంటికి వెళ్ళి నానా గొడవ చేశాడంట. ఆ శకుంతలను చంపబోయాడట. దానికి ఆ శకుంతల పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా జయకృష్ణను అరెస్ట్ చేశారు. అయ్యో అయ్యో, జయకృష్ణని అరెస్ట్ చేశారా? సీత, ఒసే సీత, 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 నీ మొగుడిని పోలీసులు అరెస్ట్ చేశారంటే? ఏమిటి? మాలుని అరెస్ట్ చేశారా? ఎవరు చేయించారు? ఇంకెవరు, ఆ మాయదారి శకుంతలే. శకుంతల? దానికేం పుట్టింది? నీ అల్లుడు దాన్ని చంపబోయాడంట. ఒక పనికి 10 అడ్డంకులు. అసలు జయకృష్ణకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? చేసిందే తప్పు, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మరో నేరం. శాంతి గారు, మేడం, మీ అబ్బాయి తరపున మీరు హామీ ఇచ్చారు. వారం రోజులు గడువు అడిగారు, మేము ఇచ్చాం. మీరు ఇచ్చిన గడువు తీరిపోయింది, అందుకే వచ్చాం. మాకు రావాల్సిన సెటిల్ చేసి మీ మాట నిలబెట్టుకోండి. నేను అందరికీ సెటిల్ చేయాలని ప్రయత్నించాను, కానీ అందాల్సిన డబ్బు అందలేదు. ఏంటమ్మా మీరు కూడా ఇలా అంటే ఎలా? మాకు అదంతా అనవసరం. మా డబ్బు మాకిప్పుడు ఇవ్వాలి. అందలేదని చెప్తున్నాను కదమ్మా. 10 సార్లు మీరు మా ఇంటికొస్తే మాకిచ్చిన తడం. మీ సొమ్ము ఎక్కడికి పోదు. ఇంకో వారం గడివ్వండి. మరో వారం రోజులంటే కుదరదమ్మా, మాకు ఇప్పుడే సెటిల్ చేయాలి. సెటిల్ చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదలాం. ఏమండి, మీరిలా కూర్చోవడం ఏం బాలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం బాగుందా? దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి. ఒకే ఒక్క వారం గడివ్వండి. కుదరదమ్మా. ప్రతిసారి మీ ఇంటి చుట్టూ తిరగడమే పని అనుకుంటున్నారా? మాకు వేరే పనులు లేవనుకుంటున్నారా? అయ్యలారా, అమ్మలారా, మా చెల్లెలు ఇంతలా చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా ధర్నాకి దిగటం ఏమన్నా బాగుందా? మా దగ్గర ఇవ్వటానికి ప్రస్తుతానికి డబ్బులు లేదు. మీరా మరొక వారం రోజులు ఆగమంటే ఆగనంటున్నారు. ఉభయతారకంగా మీరే ఏదైనా మార్గం చెప్పండి. చూడండి శాంతి గారు, మీరు అన్నట్టు ఒక వారం గడువిస్తున్నాం. మాకు కావాల్సింది నోటి హామీ కాదు, మాట హామీ కాదు, నోటు హామీ. మీ పెద్దబ్బాయి కాకుండా మీ సంతానంలో మరొకరిని మా డబ్బుకి గ్యారెంటీ ఇవ్వమనండి, మేము వెళ్తాం. అవును అవును. ఏంటి అవును? ఒకళ్ళు చేసిన తప్పుకి ఇంకోళ్ళు ఎందుకు గ్యారెంటీ ఇస్తారు? మావయ్య, ఏమండి, నేను గ్యారెంటీ ఇస్తాను. నా వాటా ఆస్తిని మీ గ్యారెంటీ ఇస్తున్నాను. ఇందు, ఏమిటమ్మా ఇది? నువ్వు గనక హామీ ఇచ్చావంటే రేపు నీ చేతికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా పోతుంది. పోతే పోనీ మావయ్య, నేను హామీ ఉండేది ఎవరి కోసం? ఈ ఇంటి కోసం, ఈ ఇంటి పరువు కోసం. ఈ ఇంటి పరువు కన్నా నాకు ఆస్తి ముఖ్యం కాదు. పరువు పోయాక ఇంతకి 10 ఆస్తి వచ్చినా సుఖమే ఉంది. ఏమండి, మీరు అడిగినట్టు నేను రాసిస్తాను, రండి. శాంతమ్మ గారు, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని నన్ను రమ్మన్నారు. నేనొచ్చి 1/2 గంట అయింది. అందరూ మౌనంగా కూర్చొని ఏం మాట్లాడుకుంటుంటే ఎలా? ఏమండి, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? చూడు శకుంతల, జరిగిందేదో జరిగిపోయింది. అలాని సరిపెట్టుకోమంటారా? మీ కొడుకు చేసిన దానికి నేనెంత బాధపడ్డానో తెలుసా? సాటి ఆడదనగా నేను నీ బాధను అర్థం చేసుకున్నాను. జయకృష్ణ తొందరపడ్డాడు. అతని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. శకుంతల గారు, చెల్లెమ్మ క్షమాపణ కోరుతుంది కదా, కేసుని విత్డ్రా చేసుకోండి. చేసుకోను.
విత్డ్రా చేసుకోనంటూ ఎంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నావు? ఇంతకాలం మేము నీకు చేసింది మర్చిపోయావా? ఏంటమ్మా మీరు మాకు చేసింది? ఒకటా రెండా చెప్పాలంటే చాలా ఉన్నాయి. తిన్న విశ్వాసం లేని వాళ్ళకి ఎన్ని చెప్తే ఏం లాభం? విశ్వాసం మాకెప్పుడూ ఉంది, కానీ మీరు మాకు చేసింది మంచి కాదు, కావాల్సినంత చెడే చేశారు. శకుంతల, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మా జయకృష్ణ ఎకరం స్థలం నీ పేరున ఉంది. తక్షణం దాన్ని నమ్మి మా బాకీ తీర్చాలి, లేకపోతే మా పరువు పోయేలా ఉంది. అందుకని దస్తావేజులు మా జయకృష్ణ పేరున బదిలీ చేయించు. మీ వారు చేసిన దానికి మేమేమీ అనుకో. అర్జెంటుగా డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ చేయి. మా చెల్లెమ్మంత బతిమాలుతుంటే ఉలుకు పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలాగా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా మీ ఆయనలా కూర్చుంటావేమమ్మా? ఎవడప్ప సొమ్మని నీ పేరున రాయించుకున్నావు? మర్యాదగా తిరిగి రాయి, లేకపోతే బడత పూజ. ఏంటి బెదిరిస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాం. దానికి వినకపోతే ఏం చేస్తావమ్మా? కొడతారా? చంపుతారా? చంపేయండి. నన్ను చంపడానికి వచ్చిన మీ ఆయన ఏమయ్యాడో మీకు తెలుసు కదా. రండి, అందరు కట్టకట్టుకొచ్చి నన్ను చంపండి. శకుంతల గారు, అనవసరంగా ఆవేశపడకండి. ఏంటమ్మా ఆవేశపడేది? మీ వాళ్ళ అన్న మాటలు బాగున్నాయా? సంతకం చేయడానికి ఒప్పుకుంటే మేమెందుకు మాట్లాడతాం? సరే, బదిలీ చేస్తాను. శాంతమ్మ గారు, అయితే ఒక కండిషన్. మళ్ళీ ఏమిటి? ఆ ఎకరం స్థలం జయకృష్ణ పేరున బదిలీ చేయాలంటే ఇందు నా కోడలు కావాలి. ఇందు నా కోడలైతే సంతకం చేస్తాను, లేకపోతే చేయవా? చస్తే చేయను. సరే, ఇందు నీ కోడలు చేయటమే కదా, అలాగే చేసుకో. అన్నయ్య, ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను అన్నదాంట్లో తప్పే ఉంది చెల్లమ్మ. ఇవాళ కాకపోతే రేపైనా ఇందుని ఎవరో ఒకళ్ళు కట్ట పెట్టాలి కదా. ఎవడో ముక్కు మొహం తిరిగిన వాడి కట్ట పెట్టే బదులు మన శకుంతలమ్మ గారి అబ్బాయి భాస్కర్ కన్నా కట్ట పెడితే ఇందు జీవితము బాగుపడుతుంది, మన జయకృష్ణ సమస్య తీరుతుంది. నోరు మొయ్యరా. ఇప్పటిదాకా మా తరపున మాట్లాడి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి ఈ శకుంతలకు వత్తాసు పలుకుతావా? అదేమిటి పిన్ని నా మీద అలా విరుచుకుపడతావు? నేనేం చెప్పినా మన మంచి కోసమే కదా. ఏమిట్రా మంచి? నీ పెండాకుడు మంచి. దస్తావేజుల బదిలీకి ఇందు పెళ్లికి ముడి వేయటం ఏమిటి? ఆ భాస్కర్ ఎలాంటి వాడో నీకు తెలీదా? తెలుసు కూడా నీ కోడలు గొంతు కొయ్యాలనుకుంటావా? ఏం పుట్టుకురానిది. ఇక నేనేం మాట్లాడను. శాంతమ్మ గారు, నేను అన్నదానికి మీరేమంటారు? ఒప్పుకోను. అయితే దస్తావేజీ బదిలీకి నేను ఒప్పుకోను. ఎంతకు తెగిచ్చేవి నీచురాలా? అన్నపూర్ణమ్మ గారు, మాటలు తిన్నగారానివ్వండి. మీకే కాదు, నాకు నోరుంది. మీకన్నా ఎక్కువ మాట్లాడగలను. ఇంటికి మీరేమంటారు? ఎన్నిసార్లు చెప్పాలమ్మా? శాంతమ్మ గారు, ఇందును నా కోడలుగా చేస్తానంటే దస్తావేజీలు బదిలీ చేస్తాను, లేదంటే బదిలీ చేయను. జయకృష్ణ మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోను. ఒక్కరోజు టైం ఇస్తున్నాను. నేనేం చెయ్యాలో మీరే నిర్ణయించుకొని నాకు కబురు చేయండి. వస్తా. మావయ్య, ఎందుకలా కంటతడి పెడుతూ బాధపడుతున్నారు? అమ్మా, హాయిగా ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా జీవితాన్ని అనుభవించవలసిన వయసులో నువ్విలా భగవద్గీత చదువుకుంటూ కూర్చోవడం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందమ్మా. పెళ్ళై ఇంకా 2 ఏళ్ళైనా కాలేదు, నీ కడుపు పండలేదు. ఏ అచటా ముచటా తీరక ముందే ఆ భగవంతుడి 5వ తనాన్ని తీసుకెళ్ళిపోయాడమ్మా. పెరుమాళ్ళు పోయినప్పటి నుంచి నీకెలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నిద్రాహారాలు లేవమ్మా. బాధ గుండెల్లో నుంచి తన్నుకొస్తోంది. నీ పరిస్థితి తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడవని రాత్రి లేదంటే నమ్ము. చూడలేనమ్మా, బొట్టు గాజులు లేకుండా నిన్ను చూడలేకపోతున్నాను. కడుపు తరుక్కుపోతోంది. పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఆ పిచ్చి పెరుమాళ్ళే కావాలని కట్టుకుని నా కోడలుగా వచ్చి నువ్వేం సుఖపడ్డావు చెప్పు? నీ పిచ్చి మొగుణ్ణి సంస్కరించడంతోనే నీకు సరిపోయింది. కన్నవాళ్ళని, కట్టుకున్న పెళ్ళాన్ని సుఖపెట్టలేని పెరుమాళ్ళు వెళ్ళిపోయాడు. నా ఒక్కగానొక్క కొడుకు పోయాడన్న బాధ కంటే మా బావ ధర్మారా ఒక్కగానొక్క కూతురు వితంతివైపోయిందే అన్న బాధే నన్ను ఎక్కువగా తుడి చేస్తోందమ్మా. అమ్మా ఇందు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు 2వ పెళ్లి చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. సాక్షాత్తు మావగారే ఇలా అంటున్నారేమిటా అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా. బ్రతికినంతకాలం నువ్వు వితంతువుగా ఉండటానికి వీల్లేదు. నీ ఎదురు చూసి ఎవరూ నిన్ను అసహించుకునే పరిస్థితి రావటానికి వీల్లేదు. నీ వల్లే మా ధర్మారావు బావ కలిసి వచ్చింది. నువ్వు ఇంటి అదృష్ట దేవతవని అందరూ అంటూ ఉంటారు. అలాంటి అదృష్ట దేవతను దుట కుంకుమ బొట్టు లేకుండా ఉంటే ఎలాగమ్మా? అమ్మా, మన ఇంజనీర్ సుందరం కొడుకు భాస్కర్ ఉన్నాడే,
అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవటం మంచిదని నా అభిప్రాయం. వాడు లోగడ వెధవే కావచ్చు, కానీ పవిత్ర చావుతో వాడు పునీతుడయ్యాడు. బోయేవాడు వాల్మీకైనట్టుగా ఉత్తముడుగా మారాడు. భాస్కర్ని పెళ్లి చేసుకోవటం వల్ల 2 రకాల ఉపయోగాలున్నాయమ్మా. ఒకటి, వైధవ్యం నుంచి విముక్తి పొంది నువ్వు పుణ్యశ్రీ అవుతావు. మరొకటి, జయకృష్ణ మూలంగా పోయిన ఈ ఇంటి పరువుని కాపాడిన దానివవుతావు. తొందరపడి జయకృష్ణ జైలుకెళ్ళాడు. ఆ ఎకరం స్థలం శకుంతల పేరుతో ఉంది. నువ్వు కోడలుగా వస్తే ఆ ఎకరం స్థలం తిరిగిస్తానని, జయకృష్ణ మీద పెట్టిన కేసు ఉపసంహరించుకుంటానని శకుంతల పదే పదే చెప్పింది. అంతేకాదమ్మా, నువ్వు కోడలుగా రావాలని ఎంతో ముచ్చటపడుతోంది. కోరి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు తల్లి. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నేనన్నదాంట్లో తప్పేమైనా ఉందా? వితంతు వివాహాలు ఈ కాలంలో తప్పేం కాదు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఏనాడో వితంతు వివాహాలు జరిపించాడు. మూఢ సమాజాన్ని సంస్కరించాడు. నేను వీరేశలింగం గారంతటి వాణ్ణి కాకపోయినా నీ మామగారుగా నీ ద్వితీయ వివాహాన్ని సమర్థిస్తున్నాను. నీ భవిష్యత్తు, జయకృష్ణ విడుదల, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేవాలయంగా భావిస్తున్న ఈ ఇంటి పరువు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయమ్మా. బాగా ఆలోచించి నే చెప్పిన దానికి ఒప్పుకో. మళ్ళీ ఈ లక్ష్మీ నివాసం పిల్లా జల్లాతో కళకళ్లాడాలనే నా తాపత్రయం, కానీ ఇందులో నా స్వార్థం ఏమీ లేదు తల్లి.